స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ లాభాలను గడిచాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది. ఉదయం నుంచి సానుకూలంగా ఉన్న మార్కెట్లు క్లోజింగ్ సమయానికి పాజిటివ్ సైన్స్ ఇచ్చాయి. ఇక దీంతో మదుపరులు హ్యాపీ జోష్లోకి వెళ్లారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మార్కెట్ నిపుణులు ప్రభు మాలంపాటి అందిస్తారు. ఇక ఇవాల్టి స్టాక్ మార్కెట్ల తీరు మీరు ఎలా విశ్లేషిస్తారు? హలో, చెప్పండి ప్రభు గారు. ఇప్పుడు ఆర్బీఐ పాలసీ ఉంది కదా, ఇవాళ మార్నింగ్ 10 o'clock స్టేటస్ క్యూ చేశారు. సో క్రెడిట్ పాలసీ వాళ్ళదేమో, ఫెడ్ పాలసీ ఏమో వాళ్ళు 25 basis కట్ చేశారు. మనం ఇన్ఫ్లేషన్ మనది కంట్రోల్ ఉన్నా మనం కట్ చేయలేదు. సో స్టేటస్ క్యూ చేసాం. సో దాంతో పాటుగా ఎవరైతే సెబీ చైర్మన్ ఉన్నారో సంజయ్ మల్హోత్రా గారు డోవిష్ తోను అది బూస్టెడ్ సెంటిమెంట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇదొక పాజిటివ్ పాయింట్ మార్కెట్ ఇంత పెరగడానికి, ఇవాళ ఇంత పెరగడానికి ఒకటి. రెండోది అప్వర్డ్ రివిజన్, అంటే జీడిపి 6.5 ఇయర్లీది 6.5 నుంచి రివిజన్ చేశారు, దాన్ని 6.8% వచ్చింది. దానివల్ల బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వచ్చింది. జూన్ మంత్ కంటే ఈ మంత్ బాగున్నట్టే లెక్క ఒక రకంగా. జూన్ అప్పుడు క్వార్టర్ కంటే ఇప్పుడు క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్, కమింగ్ క్వార్టర్ బాగానే ఉండొచ్చు. అంటే ఇది కాకుండా 5 టార్గెటెడ్ మెజర్స్ ఫర్ ఈజీ లెండింగ్. లెండింగ్ వాటికి ఇదివరకు ఉన్న కష్టతరమైన ఇబ్బందిగా ఉన్నాయి, ఇది కొంచెం మార్చారు. క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజ్ నామ్స్ కూడా కొంచెం మార్చారు. ఫైనాన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫైనాన్స్ చేసే దాని మీద కొంచెం లివరేజ్ ఈజీనెస్ ఇచ్చారు కొంచెం. దానివల్ల కొంచెం మార్కెట్ ఈ సెంటిమెంట్స్ వల్ల మార్కెట్ వల్ల బూస్ట్ చేసింది అనుకోవచ్చు. అందుకనే నిఫ్టీ పెరిగింది బాగా, దాదాపు 225 points, 24,836. అదే సెన్సెక్స్ అయితే 80,983, 81,100 దాకా వెళ్తుంది అనుకుంటే అక్కడ దాకా దాదాపుగా నియర్కి వచ్చి మళ్ళీ కొంచెం ఇదైంది. సో మార్కెట్ ఇదైతే ఉంది. ప్లస్ యుఎస్ లో ఏంటి, డెట్ ఎక్కువ అవుతుంది కదా, డెట్ ఎక్కువైంది, వాళ్ళు డెట్ పర్మిషన్ కావాలి. అపోనెంట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవతల కూడా తీసుకోవాలి. సో వాళ్ళు నిన్న నైట్ మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా ఇవ్వలేదు, లాస్ట్ దాకా ఇస్తారు అనుకున్నది. లాస్ట్ లో ఎప్పుడు కూడా క్లోజింగ్ టైంలో ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఈసారి అసలు సపోర్ట్ ఇవ్వలేదు. సో టోటల్ గా వాళ్ళకి ఒక రకంగా చూస్తే మొత్తం గవర్నమెంట్ క్లోజ్ చేసినట్టే ఒక రకంగా లెక్క. ఎందుకంటే లీవ్ లో వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళకి. అంటే ఎంత రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ మిగతా దేశాలను కూడా ఇబ్బంది పెడుతున్నాడంటే ఇంకా ట్రంప్ ఉద్దేశం తెలుసుకోవాలి. ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ యుఎస్ ఇండియా రిలేషన్ సెట్ కావాలి. అది కనుక సెట్ మే 12th 1000 points అబోవ్ పెరిగింది. 24,925 ఎలా టచ్ అయిందో ఇప్పుడు కూడా 24,925 యాజ్ ఆన్ డేట్ మే 12th తర్వాత ఇక్కడ దాకా రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా మనం డౌన్ లోనే ఉన్నాం. సో ఎప్పుడైతే ఇలా ఇది న్యూస్ వస్తుందో, ఆ ట్రిగర్ పాయింట్ వస్తుందో, అప్పుడు మనకి బాగా 1000 points అబోవ్ పెరిగే మళ్ళీ ఛాన్స్ వస్తాయి. కాబట్టి అది ఎప్పుడు అని ఆశగా మార్కెట్ ఎదురు చూస్తోంది. ఆయన ఎప్పుడు ఇది చేస్తారని, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది కదా, రాత్రి ఒకటి పగలొకటి చెప్తాడు ఆయన. ఎప్పుడు మనసులో రాత్రి కల్లోకి వచ్చింది ఏదో పగలు ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. సో డెఫినెట్ గా అది దానివల్ల ఇండియానే ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ ఆ ఒక్కటి కనుక తీరితే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రొవైడెడ్ ఏదో ఒక టైంలో, ఏదో ఒక నెలలో, ఏదో ఒక వారంలో, జస్ట్ అదే క్వార్టర్లో, 3 నెలల్లో ఎప్పుడో సెటిల్ అయ్యే అవకాశాలు ఉండాలి ఉన్నట్టు అనిపిస్తోంది. సో ఎప్పుడైనా రావచ్చు న్యూస్. దానికోసం ఇన్వెస్టర్స్ అంది ఈగర్ల్ గా వెయిట్ చేయాలి. అంటే మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ స్క్రిప్ట్స్, ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ విల్ బి దేర్. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకొని అవి బాగా లోస్ లో ఉన్నప్పుడు కనుక్కుంటే మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరైనా చేయాల్సింది. సో ఇది ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి అందరు ఇన్వెస్టర్స్ కు మనం మంచి కంపెనీస్ కొనుక్కొని హోల్డ్ చేసుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ సార్.